హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా మేమైతే ఊరికైతే వచ్చేసాము ఉగాదికి. ఫ్రైడే రోజు వర్కింగ్ డే అనుకున్నాము. సో ఆ రోజు ఆఫీస్ ఉండేనుంటే ఇంకా రామేమో అనుకున్నాము. లక్కీగా మా హస్బెండ్ని కూడా అయితే హాలిడేస్ ఇచ్చేసారు 4 days కంటిన్యూగా. సో అందుకే వచ్చేసాము. ఇదైతే మా ఊరి పురాతన ఆలయము. రిమోడలింగ్ చేశారు ఇప్పుడైతే. బట్ ఒకప్పుడు అయితే ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం అంట. ఇట్లాంటి టెంపుల్స్ అయితే మా ఊర్లో చాలా ఉన్నాయి. ఇది తెలిసిన వాళ్ళైతే గెస్ట్ చేయండి. మా ఊరైతే ఉడితెల కోటంచికి దగ్గరలో ఉంటుంది. చాలామంది విజిట్ చేస్తారు మా ఊరు టెంపుల్ని అయితే. చుట్టుపక్కల ఊళ్ళు ప్రతి శివరాత్రికి శివుడిది పార్వతిది కళ్యాణం జరిపిస్తారు. ఇంకా ఇదైతే పక్కనే ఇంకా మళ్ళీ రాముడిది ఇది ఉంటుంది. ఒక 3 ఉంటాయి పక్కనే. సో ఇవైతే పంచలోహాసు, ఇవి సీతారాములవి. ఇంకా ప్రతి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు. మీకు ఇక్కడ చూపించాలి. ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. సో ఇక్కడ నుంచి కొడవటంచ చాలా మందికి తెలిసే ఉంటుంది. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి, భూపాలపల్లి డిస్టిక్ వాళ్ళకి ప్లస్ వరంగల్ డిస్టిక్ వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి మా ఊరి టెంపుల్ నుంచి సొరంగ మార్గం కొడవటంచ టెంపుల్ వరకే ఉంటుందంట. సో చాలామంది అయితే ట్రై చేశారు. ఒకప్పుడంట, ఇప్పుడు కాదు. సో ఇంకా ఏదో నిధులు అది ఇది ఉన్నాయని అయితే కొంచెం టాక్ వస్తుంది, తెలియదు. ఒకప్పుడు, ఇప్పుడైతే అస్సలు కాదు. ఇంకా టెంపుల్ బయట ఇది. ఇక్కడైతే దసరా అప్పుడు బతుకమ్మ కూడా ఆడతారు. చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అట్లా. సో ఇంకా పక్కనే చెరువు ఉంటుంది టెంపుల్కి ఆనుకుని. చెరువు అయితే కొంచెం ఎంటీగా ఉంది ఇప్పుడైతే. సో సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా వర్షాకాలం అయితే ఇక్కడ కాంపౌండ్ వాల్స్ వరకు వస్తాయి. సో ఇక టెంపుల్ చుట్టూ అయితే ప్రహరీ కూడా ఉంటుంది. ఇంకా ఇవైతే నవగ్రహాలు. సో ఇక్కడైతే నాగదేవత ఉంటుంది. మా ఊర్లో కోతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఒక హౌస్ ఉంది కదా, అదైతే అందులో ఏదో ఉందంట. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకైతే చూపిస్తాను ఆ హౌస్ని అయితే. ఇంకా ఇదైతే వేణుగోపాల సోమయాలయం. ఇందాక చెప్పాను కదా, ప్రతి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపిస్తారని. ఆ కళ్యాణం అయితే ఇక్కడ జరిపిస్తారు. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది. మేము వచ్చేసరికి అయితే టెంపుల్ అయితే లాక్ చేశారు. సో ఇక్కడ కూడా ఏదో దారు ఉందంట. దారు బావ సంథింగ్ ఏదో ఉందంట. నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. టెంపుల్కి చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు అంతగా అయితే చూడలేదు అసలు. ఇంకా చెరువు పక్కన నుండి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అసలు. ఏదో పాతిల్లు అనుకున్నాను. బట్ అత్తయ్య చెప్పింది ఇది కూడా టెంపులే అని. ఏదో ఇల్లు అనుకున్నాను నేను యాక్చువల్గా అయితే. ఇంకా ఇక్కడ కూడా ఏదో సొరంగ మార్గం ఏదో ఉందన్నారు సంథింగ్. ఇంకా ఇక్కడైతే వినాయకుడు వెలిసాడంట. ఈ టెంపుల్ని ఇలా ఎందుకు వదిలేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో ఇలాంటివి చాలా రేర్ కదా, ఓల్డ్ టెంపుల్స్లోనే మంచిగా బాగా చేస్తే బాగుండు. బట్ ఎందుకు మరి ఇలాగే వదిలేశారు, ఎందుకో తెలియదు. ఇంకా ఇక్కడ శ్రీచక్రాలు అయితే ఉన్నాయి 2 వినాయకుడి పక్కన. ఇంకా ఈ దేవుని కూడా దర్శనం చేసుకొని ఇంకా బద్దిపోచమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము మేము. ఇంకా బద్దిపోచమ్మ టెంపుల్ అయితే లాస్ట్ ఇయరే నిర్మించారు. సో ఇంకా ఇక్కడైతే పోతలింగన్న కదా. ఇంకా మాకు దసరా అప్పుడు బతుకమ్మ అయితే ఇక్కడ ఆడతారు. ఇంకా టెంపుల్ దగ్గర ఆడిన తర్వాత ఒక 1 hour 2-3 hours అట్లా ఎక్కువసేపు ఇక్కడ ఆడతారు. సో ఇంకా ఇక్కడ కూడా లాక్ చేసి ఉంది. ఇంకా విగ్రహదాతలు అయితే మా అత్తమ్మ మామయ్యే విగ్రహం. ఆ అదృష్టం అయితే మాకు కలిగింది. సో ఇంకా ఊరంతా ఒకప్పుడు ఇటు సైడ్ ఉండేదంట. సో ఇప్పుడైతే ముందుకు అయింది అంతా. అటు సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది, భూపాలపల్లికి రూట్ ఉంటుంది, అక్కడ అయింది. ఇక్కడ ఇంకా పెద్ద బతుకమ్మ అయితే ఆడతారు. ఆడి పక్కనే చెరువు ఉంటుంది, చెరువులో అయితే వేస్తారు. ఇక్కడ ఒక బావి ఉందంట, మా వారు చెప్పారు. సో అది కూడా క్యాప్చర్ చేద్దాం, మీకు చూపిద్దామని. ఇది ఓల్డ్ బావి అంట ఒకప్పటిది. అక్కడ ఇంకా దర్వాజా ఉంటుంది కదా మన ఇంటికి ఎంట్రెన్స్ లాగా, అక్కడ ఉంది. అక్కడ నుండి కిందికి దిగి బావిలో నుంచి నీళ్ళు తోడుకునేవారంట. ఇది కూడా ఒక 200-300 years ఎగో అప్పటిదంట. చూపిస్తానండి. ఇది చెప్పాను ఇందాక హౌస్. ఇదైతే బ్రాహ్మణ్స్ అయ్యగారు వాళ్ళదంట ఇల్లు. బట్ ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు, అంతా లాక్ చేసి ఉంది. ఇందులో కూడా ఇదైతే లాక్ చేసి ఉంది, క్యాప్చర్ చేద్దామంటే. ఇంకా విండోస్ అయితే కొంచెం ఓపెన్గా ఉన్నాయి, అందులో నుండి చూపిస్తున్నాను. ఒక రూమ్ అయితే ఓపెన్ ఉంది, బట్ అందులో పాములు ఉంటాయంటే నేనైతే లోపలి వరకు అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట నుండి చూపిస్తున్నాను. చూడ్డానికి అయితే కొంచెం భయంకరంగానే ఉంది. ఈ ఒక్క రూమ్ అయితే ఓపెన్ చేసి ఉంది. బట్ ఈ రూమ్ నుండి ఆ రూమ్కి అయితే కనెక్షన్ ఏమి లేదు, జస్ట్ సపరేట్ ఒక్క రూమ్ వరకే ఉంది. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఉగాది పచ్చడి తాగేసి భక్షాలు తినేసి ఇంకా నాన్ వెజ్ అయితే చేసుకొని తినేసాము. మా సైడ్ అయితే నాన్ వెజ్ తప్పకుండా ఉంటుంది ఉగాదికి. ఇంకా ఈవినింగ్ అయితే మంచి ముహూర్తం చూసేసి కొత్త సాలని చేస్తారు. కొత్త సాల్ అంటే ఏంటంటే ఇంకా ఎవరి వృత్తి ఏది ఉంటుందో సో దానికైతే పూజ చేసుకుని దానికి సంబంధించిన వర్క్ అయితే ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు. సో మా సైడ్ అయితే ఇలాగే జరుపుకుంటాము ఉగాది. మీరు ఎలా జరుపుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి.